నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. వాడి వేడిగా సాగిన కామారెడ్డి జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో వ్యాక్సినేషన్ క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. 18 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలని సూచించిన నిట్టు జాహ్నవి. రైతు బంధు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నాయకుల సంబరాలు. బేర్కూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్తీ బీరు కలకలం. బాటిల్లో దర్శనమిచ్చిన చెత్తా చెదారం కంగు తిన్న కొనుగోలుదారుడు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఆర్ఎండ్బి అటవీ శాఖ అధికారుల పనితీరుపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం కోట్లాది నిధులు తీసుకువస్తే అధికారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి నాయకులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫీదర్ శోభ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. జిల్లాలోని అటవీ శాఖ, రోడ్డు రహదారుల, విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారుల అనుమతులు లేక కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులు జరగడం లేదన్నారు. అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. ఎంతో కష్టపడి నిధులు తీసుకువచ్చిన పరిమిత సమయంలో అవి పూర్తి కాకపోతే ఆ నిధులు తిరిగి తేవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో అధికారులకు తెలియడం లేదన్నారు. రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి భూ వివాదాలు సంయుక్త సర్వే ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అటువంటి ఏ గ్రామం ఉన్నా దయచేసి కలెక్టర్ గారి దృష్టికి తేవాల్సిందే. రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి, కలెక్టర్ గారు సర్వే చేయించారు. నేను వాళ్ళకి అందజేయాలి. 2019లో మా 50,000 ఇండివిజువల్ ఏదైతే లోన్స్ బ్యాంక్ 4 కోట్లు ఏదైతే 4 లైన్స్ దేవపల్లి అయిపోయిందో అక్కడి నుంచి మా బార్డర్ వరకు, లింగాపూర్ బార్డర్ వరకు 4 లైన్ మీడియం సెంట్రల్ లైన్ టోటల్ కంప్లీట్ చేస్తాం. బిల్డింగ్ ఫౌండేషన్ డొనేషన్ ఇప్పుడున్న స్పీకర్ గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ వారి కార్యక్రమంలో వచ్చే ఫౌండేషన్ వేసినాం. కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫౌండేషన్ స్టోన్ నేను బిగించామన్నా లేదా? నేను మీ దృష్టికి తీసుకొచ్చినా, ఈ గారి దృష్టికి తీసుకొచ్చినా, డిప్యూటీ గారి దృష్టికి తీసుకొచ్చిన ఇంకా ఎన్ని నెలలకు మీకు ఫిక్స్ చేస్తారు చెప్పండి. అరే ఇన్ని పనుల గురించి ఇన్ని చెప్తున్నా కదా, నువ్వు నిలబడి మాట్లాడే కలెక్టర్ ఆఫీస్కే ఫౌండేషన్ స్టోన్ రొట్టెలు ఇంత నిర్లక్ష్యం. ప్రతిసారి ఫోన్ చేస్తే చేపిస్తామన్నావు, ఎప్పుడు చేపిస్తావు? సీఎం గారు ఇనాగ్రేషన్ చేసి ఎన్నో అయింది, ఎన్ని నెలలు అయింది, మరి ఎందుకు ఎక్కలేదు? మీరు చేయగలని చెప్పండి, నేను వారం రోజుల్లో అదే దారుణం. ఇంత మీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం. ఇంకా పన్నులు తీసుకురావాలి, కొట్లాడి తీసుకొచ్చి టెండర్లు పెట్టాలి. పని జరగాలంటే నీకు కనీసం పన్ను చూసే పరిస్థితి లేదు. ఆ చెట్లు కొట్టాలి పట్టమంటే బిల్లులో ఎప్పటికీ పట్టించుకుంటలేదు. 4 లైన్స్ రోడ్ నడుస్తుంది, చెట్లు కొట్టున్నాయి బాబు టెండర్ బిల్లు అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్నలాగా వర్షాకాలం అన్నారు, ఈ 3-4 నెలలు అయితే పెద్ద ఎండాకాలం అయిపోతుంది. మరి ఎప్పుడు చేస్తారంట? అరే పాఠశాలను నిర్మించుకోయా బాబు, వాళ్ళ కోఆర్డినేషన్తో చేయండి. అన్ని మాటలు చెప్తూ కాలం గడుపుతూ ఉన్నారు. కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకొని ఇప్పుడు పెద్ద దోమకొండ నుంచి ముత్యంపేటలో 2 crores
ఇక్కడ చెప్పింది కూడా కరెక్ట్ ఉండలేదు. 2,20,00,000తో ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ కంప్లీట్ అయింది. ఫర్నిచర్ కోసం ఆగిపోయింది. ఎప్పటి లోపల ఫర్నిచర్ చేస్తారు, ఎప్పటి లోపల ఇనాగ్రేషన్ రెడీ అవుతారు. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఫర్నిచర్ ఫస్ట్ టైం అన్నారు మంచి ఫర్నిచర్ తేవాలని నేను చూస్తా అని చెప్పింది. తర్వాత మీరు అది కుదరది దానిలోనే తీసుకురావాలని ఇష్టం వచ్చింది తీసుకొచ్చి పెట్టండి అని చెప్పి అయినాక కూడా ఎందుకు డిలే అవుతుంది. సారీ ఎస్సీ గారు, మీతో కూడా నేను మాట్లాడినా, వీళ్ళతో దగ్గరగా మాట్లాడుతున్నా. ఏమైంది, ఎందుకు మీరు ఫర్నిచర్ తీసుకురాలేదు సార్? దాన్ని వచ్చినప్పుడు సార్ సాయంత్రం వచ్చాను సార్ నేను రోడ్డు మీద డాంబర్ రోడ్ ఎట్లా పడ్డదా? ఇప్పుడు పోదాం, అక్కడ బుల్లార్ఘాట్ రోడ్ ఉందా, బీటీ రోడ్ ఉందా చూద్దాం. ఇంత గుడ్డిగా మానవత్వం లేకుండా డిపార్ట్మెంట్ పనిచేసి ఎట్లా? 50 years బ్యాక్ సార్ ఆల్రెడీ బీటీ రోడ్ వేసేసింది. బలవంచ మనకి జన్నా ఉన్నారు. దాన్ని ఇప్పుడు 50 crores వాటిని డబల్ రోడ్ చేస్తుంది. 700 meters బుల్లార్ఘాట్ రోడ్ అని చెప్పేసి ఆపేసి నేను మెటల్ అటికెట్గా చేసేసి మెటల్ చేపించేసి వీళ్ళు లెటర్స్ పెట్టారు నేషనల్ హైవే ఆర్ఎంపీ నేషనల్ అయితే అది చేయడానికి లేదు. 1 year నుంచి ఇప్పుడు ఈ మార్పులో ఫండ్స్ ల్యాబ్స్ అయిపోతాయి సార్. సిఆర్ఎఫ్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా రోడ్ వేయలేదు. నేను ఒకటే వస్తున్నాను మీటింగ్లో, మీ రేంజ్ ఆఫీసర్ మాట్లాడేది పోయినాయినా ఏదైతే నేషనల్ హైవే ఈకి ఇచ్చిందో ఈ నుంచి లెటర్ తీసుకొస్తే ఉంటే నేను మా కూడా మాట్లాడినా రోడ్ అక్కడే ఉండదు. కనీసం మా ఇంత అన్యాయం ఉంటుందా? 50 సంవత్సరాల కింద బీటీలో వేస్తే ఇప్పుడు బుల్లార్ఘాట్ రోడ్ అని చెప్తారు. అప్పుడైతే ఏం ఇచ్చారు? ఇదేమని అక్కడ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 700 meters ఎప్పటికీ కంప్లీట్ కాదు. మీరు లెటర్ ఇవ్వడం మూలంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే ఏజెన్సీ ఆర్ఎంపీ నేషనల్ వాళ్ళని రికార్డ్ చేయమన్నారు. కాంట్రాక్టర్ ఇప్పుడు లాస్ట్ 50 లక్షలు 70 లక్షలు. చెప్పండి ఆ రోజు డిఎంఓ లేకపోతే అది వేసుకోవచ్చు అని మాకు ఇచ్చింది. మినిట్స్ రికార్డ్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ మినిట్స్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రపోజల్స్ పంపించినాము. ఇప్పుడు మమ్మల్ని పీటీ ఎందుకు వేయలేదు? దానికి సమాధానం చెప్పచ్చు. ప్రపోజల్స్ పంపించిన తర్వాత వేసుకోవచ్చు సార్ అని చెప్పింది. మీ పక్కనే ఎస్డిఓ గారు ఉన్నారు, మరి ఎందుకు వేయిస్తుంది చెప్పండి. అమ్మా మీరేం పంపలే, మేము ఎంత స్ట్రెయిన్ తీసుకున్నామో తెలుసు. మేము వాళ్ళని అడగని చెప్తారు. ప్రతి దానికి ఇబ్బంది అయినా సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్ రీజనల్ ఆఫీస్లో ఆ ప్రపోజల్స్ ఉన్నాయి. రీజనల్ ఆఫీస్ సాటిలైట్ ద్వారా ఆ వైలేషన్ జరుగుతుందా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక అబ్జర్వేషన్లోనే మా స్టేట్ లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు దే హావ్ పాయింటెడ్ అవుట్. అప్పుడే మన ఆఫీసర్స్ వెళ్ళి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తప్పది ఎవ్వరు రాలే, అదంతా తప్పు. సెటిలైట్ అని మమ్మల్ని మాయలో పెట్టకండి దయచేసి. మీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీరు ప్రజాప్రతినిధుల సభను మాయలో పెట్టకండి. తప్పది. ఇలా నేను అడుగుతున్నానండి, కలెక్టర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. 600 ఎకరాలు మీరు ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్ను మీరు కబ్జాలో ఉన్నారు. అదేమంటుంది? సెటిలైట్ ఏం చూపిస్తుంది వాళ్ళ? అదే మాచారెడ్డి మండలం కన్పూర్యంలో 600 ఎకరాలు మీరు కబ్జాలో ఉన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ అంటున్నారు. ఏంటి మీరు రికార్డు చేయండి. అదే లక్షపేట విలేజ్లో 11 acres మీరు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ స్టెప్స్ కట్టి ఇక్కడికి వెళ్ళి కొట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే మీ సెటిలైట్ అదే చూపిస్తుందా? ఫారెస్ట్ సెటిలైట్ ఇదేం దారుణాలు మీరు చేసేది. రైతుల భూమిని ఫ్రెంచ్ కటింగ్ కొట్టేసి అది మా భూమి అని చెప్తారు. వీళ్ళు రెవెన్యూ వాళ్ళు
జగన్ ఏంటి మనం ఎక్కడున్నాం అసలు? ఎప్పుడు చేస్తారమ్మా? అది రైతుల భూమి కలకల మంచిది కాదమ్మా, అది మంచిది కాదు. 11 acres వాళ్ళకి కబ్జా పెట్టుకుంటే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టుకుంటున్నారు సార్. వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు టైం ఇచ్చి ట్యాంక్ మీరు కానీ నేను వస్తా, మీ డిపార్ట్మెంట్ అందరం తీసుకురండి, కలెక్టర్ గారు ఏంటి పంపిస్తే కూర్చొని చేద్దాం, ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేయండి. మళ్ళీ నిన్న రాకముందు మళ్ళీ మన నోటీస్ ఇచ్చిండు. ఆల్రెడీ పెట్రోల్ ఉంది సార్, మొన్న బీటీ ఇచ్చిన 4.5 కోట్లతో బీటీ ఇస్తే పోయి నోటీస్ ఇచ్చేసిండు. ఎవరిచ్చిందా? మీ డిపార్ట్మెంట్ కింద మీ ఫారెస్ట్ రేంజర్ ఎవరిచ్చిండు? కానీ ఏదేమైనా సార్ మనం జైలుకు పంపినా సరే కానీ ఆ రోడ్ అయితే ఏది నేను ఊరుకొని ఎట్టి బస్సులో ఏది చెప్తాను. కలెక్టర్ గారు అందరి సమక్షంలో చెప్తాను. ఈ మధ్య నోటీస్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు కిరణ్ తెచ్చిపోయింది కదా, ఇంత దారుణం ఏంటండి మీరు? అప్పుడేం కళ్ళు మూసుకున్నారా మీరు? మెటల్ రోడ్ బీటీ రోడ్ వేసినప్పుడు మీరు ఏం చేసింది? మీకు సెటిలైట్ లేదా? అప్పుడు మీ డిపార్ట్మెంట్ లేదా? మీ రేంజర్ లేదా? మీ ఎఫ్డిఓ లేదా? డిఎఫ్ఓ లేదా? ఎవరు లేరా? 50 సంవత్సరాల కిందనే వేసిండు. 20 సంవత్సరాల కింద గన్పూర్ మెటల్ రోడ్ వేసిండు. 4.5 కోట్లు సార్ శాంక్షన్ అయింది. అంతా వేసుకొస్తే అక్కడ ఆపుతున్నాం. ఏంటి సారీ మేడం, బాధతో చెప్తున్నా. మీరు ఒకసారి వాట్ వి షుడ్ డు ఇస్ ఇది కన్సర్న్ ఎఫ్డిఓ ఆల్ ఎఫ్ఆర్ఓస్ అండ్ మన ఎంఆర్ఓస్ కి పిలుద్దాం. అట్లానే ఆ కన్సర్న్ సర్వేయర్స్ విలేజ్ వైజ్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అది లిస్ట్ అవుట్ చేసుకుని ట్రెంచ్ బయట ఉన్న వాటికి అస్సలు మనం జోలికి వెళ్ళదు. కొటేషన్ సార్, బయట కొటేషన్ రైతులే లేదు. సో ట్రెంచ్ అది ఫైనల్ చేయాలి. ట్రెంచ్ లోపల ఉన్న అటవీ వాటి బయట రాకూడదు. ఆ ఫార్మర్ కూడా లోపలికి వెళ్ళదు. సో అది ఫైనలైజ్ చేస్తాం. ఒక జాయింట్ మీటింగ్ పెట్టేస్తాం. జాయింట్గా అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని సర్వే ఎక్కడెక్కడ ఉన్నాయో టైం అవుట్ మనం ఎక్కడ క్లోజ్ చేస్తాం. ఈ ప్రపోజల్ని కూడా మనం ఒకసారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కామారెడ్డి జిల్లాలోని 15-18 సంవత్సరాల వయసు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని కళాశాలలో వ్యాక్సినేషన్ క్యాంపును మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైద్యురాలు జోహా ముజిబులు ప్రారంభించారు. 15 నుండి 18 సంవత్సరాల వయసు గల వారికి కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ క్యాంపును మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైద్యురాలు జోయా ముజీబ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టీకా చేయించుకోవాలని కోరారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వనితా రామ్మోహన్, ప్రిన్సిపల్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్లాసెస్ ఇంటూ బోర్ కొడుతుండొచ్చు మీ అందరికి, అందుకని ఎక్కువసేపు ఏం తీసుకొని వ్యాక్సినేషన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ ఈ ఏజ్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఏదైతే వద్దంటామో అది చేయాలనే ఒక ఆతృత ఎక్కువ ఉంటుంది. మాస్కులు పెట్టుకొని బయటకు వెళ్ళకండి, మాస్కులు పెట్టుకొని వెళ్ళండి అని ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నా కొద్దీ ఎందుకులే అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఒక్క సెకండ్ ఆలోచించాల్సింది ఏంటంటే మీరు బాగానే ఉంటారు, ఎందుకంటే మనం ఎంగేజ్లో బాగానే ఉన్నాం. ఇప్పుడు మేమే ఉన్నాం. ఇప్పుడు 2 years అవుతుంది కోవిడ్తో ఫైట్ చేసి. నేను రెగ్యులర్గా వెళ్తాను మా నాన్నమ్మ దగ్గరికి కానీ తాతయ్య దగ్గరగా. మేము ఇప్పుడు బయట తిరుగుతున్నాం, కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నా నుంచి ఏమన్నా వస్తుందేమో అని చెప్పే ఒక ఉద్దేశంతో వద్దు కదా. మనం కూడా నానమ్మలతోటి తాతయ్యలతోటి అమ్మమ్మలతోటి ఆడుకోవాలి, మాట్లాడాలని ఉంటుంది. కాబట్టి పెద్ద మనుషులను దృష్టిలో పెట్టుకొని, పెద్ద మనుషులు ఎందుకు
మన మమ్మీ డాడీ అయినా మన మమ్మీ డాడీ ఏజెస్ వాళ్ళకైనా కూడా బీపీ షుగర్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఏజ్లో కామన్గా స్టార్ట్ అయినాయి, 40+ అయినాయి అంటే కంపల్సరీ అందరికీ స్టార్ట్ అన్ని టెస్ట్లు కంపల్సరీ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వడం జరిగింది వ్యాక్సినేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి. దయచేసి అంటే కొంతమంది రూమర్ స్ప్రెడ్ చేస్తారు, వ్యాక్సినేషన్ వచ్చిన కొత్తలో ఎవరు తీసుకోలేదన్నమాట. అదే సెకండ్ డెల్టా వేరియంట్ రాగానే వ్యాక్సినేషన్ అప్పుడు షార్టేజ్ అయిపోయింది. అంటే జనరల్గా చెప్తున్నాం, షార్టేజ్ అయిపోయింది. అందరికి మాకు కావాలి వ్యాక్సినేషన్ అన్నప్పుడు ఎవరి దగ్గర వ్యాక్సినేషన్ అంటే డెత్ రేట్ కానీ తక్కువ ఉంటుంది, కానీ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు వ్యాక్సినేషన్ తీసుకుంటే ఆ స్ప్రెడ్డింగ్ తక్కువ కావడానికే మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు వ్యాక్సినేషన్ లెవెల్ అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తే స్ప్రెడ్ అనేది తక్కువ అవుతుంది, ట్రాన్స్మిసిబుల్ రేట్ తక్కువ అవుతుందని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి, వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం భయపడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నప్పటి నుంచి ఇస్తుంది అని స్టార్ట్ చేసినప్పటి నుంచే తీసుకోకండి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఎట్లయితే తప్పు మిస్టేక్స్ జరిగినాయో అంటే అడల్ట్స్ నుంచి తీసుకోవడం తప్పు జరిగిందో ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా దయచేసి ఏమీ కాదు, వ్యాక్సిన్ వల్ల మేము తీసుకున్నాము, మేము అందరం బాగానే ఉన్నాం, మీ ముందు నిలబడ్డాము. ఇప్పుడు వీళ్ళందరూ మించి ఎక్కువ తెలియాలని నాకు రూల్ లేదు, నాకు తెలియని కూడా తెలియదు. అక్కడ డాక్టర్ కాబట్టి ఆమెకు కూడా మ్యాక్సిమం ఎవరికి ఫీవర్స్ కూడా రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్గా తిరగండి అంతే. ఈ ఒమిక్రాన్ వేరియంట్ తగ్గారు కొంచెం. ఇప్పుడు ధూమ్ధామ్ ఉంటుంది, ఫిబ్రవరిలో మన ఫంక్షన్లు ఉన్నాయి, ఏప్రిల్లో ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంట్లో ఫంక్షన్లు ఉన్నాయి. కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్ప్రెడ్డింగ్ అనేది ట్రాన్స్మిసిబుల్ రేట్ తగ్గియాలి, ఎందుకంటే మనం తిరుగుతాం కాబట్టి ట్రాన్స్మిసిబుల్ రేట్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ కేసెస్ స్టార్ట్ అయినాయి ఇండియాలో, మళ్ళీ సెకండ్ వేరియంట్ వరకు తీసుకొచ్చి అంతమంది చనిపోయే స్థితికి తీసుకొస్తే ఇండియా తట్టుకోలేదు, ఫైనాన్షియల్లీ కావచ్చు, ఎమోషనల్లీ. Alive during the second COVID wave, we have seen that pandemic has affected so badly to our families. Most of us have lost our dear ones. Soul, bread, earner of the family ni chaala mandi kolpoyarandi. That impact is still there in our life. We in the medical field, the frontline workers, we could see that dreadful pain in front of the victim's eyes. Chinna papa andi, 4 years papa, she lost her mother in front of us. Imagine that situation. You people get to know only through news. We get to see those things every day. It is our duty to encourage you to get vaccinated. We can't force you. But more than my duty to get you vaccinated, to encourage you for vaccination, I will feel very happy if you come forward and speak about this. Because you are the responsible citizens of our country. You form the youth of our country. So meer elli cheppalandi, this is very heavy about the Omicron variant. I don't say it is not dreadful. I don't say మనకు సెకండ్ వేవ్ ఎలా సడన్గా డిజాస్టర్ చేసిందో అది చేయదు అంటే వీ కెనాట్ గివ్ దట్ అష్యూరిటీ. వీఆర్ ఆల్రెడీ ఎంటరింగ్ ఇన్ టు అవర్ థర్డ్ వేవ్, రైట్? సెకండ్ వేవ్ చూసాము, అది ఎలా సిమ్టమ్స్ని చేంజ్ చేసుకుంటూ ప్రతిసారి ఇటు అటు చేంజెస్ వచ్చాయి, అవన్నీ చూసాం మనం. థర్డ్ వేవ్లో హౌ క్యాన్ యూ బి ష్యూర్ దట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ లైఫ్? క్యాన్ యూ బి ష్యూర్ దట్ ఓన్లీ బై నాట్ నెగిటివ్ వచ్చిన వారియర్స్తో ఎప్పుడన్నా మాట్లాడారా? How much their life is impacted due to COVID? It is really, really dreadful. And that situation chustunte, it is very, very important for us to get vaccinated. So I really hope that everybody here gets vaccinated and encourage the others to get vaccinated. Are you all ready for the vaccination? Yes. I need a louder sound. Okay? I really hope under ready for the vaccination. Yes. No or yes? Yes. టిఫిన్ చేసి రాలేదు ఎవరు? No or yes? Thank you so much. So please get vaccinated. Your vaccination will help your family. Your vaccination will help your community. Your vaccination will help our nation. Thank you so much. రైతు బంధు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. రైతు బంధు ఉత్సవాలలో భాగంగా బైరాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైరాపూర్ గ్రామంలోని 522 మంది రైతులకు ఎన్నిక విడతలలో ఇప్పటి వరకు రైతు బంధు ద్వారా 3,09,00,000
56,500 రూపాయల రైతు బీమా ద్వారా బైరాపూర్ గ్రామంలో మరణించిన 3 రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆయా కుటుంబాలకు మొత్తం 15 లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు భాస్కర్ రెడ్డి బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ స్వరూప, బీర్కూర్ మండల ఏఎంసీ చైర్మన్ మరియు రైతు బంధు అధ్యక్షులు ద్రోణవల్లి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు వీరేశం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీర్కూర్ మండల కేంద్రంలో పీబీఆర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన పీబీఆర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు మొదటి మ్యాచ్ ఇరు జట్ల కెప్టెన్ల సమక్షంలో టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించారు. అనంతరం బీర్కూర్ గ్రామ పంచాయతీ మరియు బైరాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన తుకారాం మహారాజ్ అఖండ హరినామ స్మరణ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమానికి 25,000 రూపాయలు విరాళం అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఊరూరా రైతు బంధు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. రైతు బంధు పథకం కింద 8 విడతలుగా 50,000 కోట్ల రూపాయలు రైతులకు అందజేసిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. బుధవారం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమితి అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. 6వ తేదీన వ్యాసరచన, 7వ తేదీన బహుమతుల పంపిణీ, 8వ తేదీన ముగ్గుల పోటీలు, 9వ తేదీన ఉత్తమ రైతు సన్మానం, 10వ తేదీన మండల కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. నెక్స్ట్ వస్తే కామారెడ్డి, గర్గుల్, చిన్నమల్లారెడ్డి, రాజంపేట్, బాయ్స్ అండ్ గర్ల్స్ రాజంపేట్, టౌన్ దేవునిపల్లి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాం. కాంపిటీషన్ పెట్టాం సార్, కాంపిటీషన్ పెట్టి టీచర్స్ రేపు ఇప్పుడు రాసుకున్న స్కూల్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి సబ్జెక్ట్ ఎప్పుడు ఇస్తాం. రైతు వేదికలలో డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలి. 9th నడమని. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అనమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంది ఎక్కడ ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి.
కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ పక్కన ఆర్కే లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా, కామారెడ్డి. డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది నమ్మకమైన భరోసా కోసం. ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 08468295555. వేల మందితో ర్యాలీలు చేసిన చర్యలు తీసుకొని పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల సమస్యలపై జాగరణ చేస్తే మాత్రం అరెస్టు చేశారని బీజేపీ నాయకులు అన్నారు. ఉద్యోగులకు నిరుద్యోగులకు నష్టం వాటిల్లే జియో నంబర్ 317 వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని కామప్ప చౌరస్తా వద్ద బీజేవైఎం నాయకులు బైఠాయించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలన్నారు. జీవో 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం బీర్కూరు మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు రాహుల్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రాజ్నాథ్ సింగ్, హనుమాన్లు, విశాల్, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు 317 జీవోను రద్దు చేయాలనేసి, వెంటనే ఉపసంహరించుకోవాలనేసి మన బీజేపీ ఎంపీ రాష్ట్ర సారథి బండి సంజయ్ అన్నను జనజాగరణ దీక్ష చేస్తుంటే ప్రజలకు ఏ న్యాయం చేయడం లేదు. ఇవాళ జనజాగరణ దీక్ష చేస్తుంటే మన బండి సంజయ్ అన్నను అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ అన్నకు మా బీజేపీకే వర్తిస్తాయని మేము అడుగుతున్నాము. మహాత్మా గాంధీ స్ఫూర్తితో బాన్సువాడ పట్టణాన్ని స్వచ్ఛ బాన్సువాడగా మార్చుకుందామని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత శుభ్రత, వార్డుల పరిశుభ్రత పాటించి స్వచ్ఛ బాన్సువాడగా మార్చడానికి ప్రజలు సహకరించాలని కోరారు. బాన్సువాడ పట్టణంలోని 8, 9, 11వ వార్డులలో తడి పొడి చెత్తలు వేరు చేసి ఇవ్వడంపై బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులకు తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడను స్వచ్ఛ బాన్సువాడగా, ఆరోగ్యవంతమైన బాన్సువాడగా మార్చాలనే సంకల్పంతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ ఎరువుల కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లింగమేశ్వర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాన్సువాడలో స్వచ్ఛత సంరక్షణ ర్యాలీ బాన్సువాడ పట్టణంలో పాత బాన్సువాడలో 8, 9, 11 వార్డులో ర్యాలీగా నిర్వహించి ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్పేసి అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మాకు గతంలో మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్గా కాకముందు నుంచి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ప్రతి వార్డులో ఉదయం 6 గంటలకే వచ్చి తడిచెలు బాన్సువాడగా తీర్చిదిద్దాలనే మా పాలకవర్గ సభ్యులందరూ మరియు మా బాన్సువాడ ఉన్న మా నాయకులు అందరూ కూడా సహకరించి మాకు మా పాలకవర్గ సభ్యులు మెయిన్గా ప్రతి వార్డులో వాళ్ళు ఉదయమే 6 గంటలకే స్వచ్ఛందంగా వారే ప్రతి వార్డులో పని చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎదుర్కొనే వాళ్ళకి స్వచ్ఛమైన వాటరు, మిషన్ భగీరథ వాటరు చేస్తున్నారు. కాబట్టి వారికి మా పాలకవర్గ సభ్యులందరికీ ఈ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. మరియు గాంధీజీ కలలు కన్నా ఒక ఆయననే ఆయన ప్రతి పని ఆయననే చేసుకునేవాడు. దాని ఆచారంగా మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాకు ఈ స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ అనే ఒక నినాదంతో మాకు ఇవ్వడం జరిగింది. బీర్ బాటిల్ మూత తీయగానే నురగలు కక్కుతోందని తెగ మురిసిపోతున్నారా? తాగే మందు దాని మోతాదుకి మించిన కిక్కిస్తోందని తెగ సంబరపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు తాగుతోంది ఒరిజినల్ ఆల్కహాల్ అవునో కాదో ఒక్కసారి చూసుకోండి. విపరీతంగా సేల్ అవుతున్న మీడియం బ్రాండ్ దగ్గర నుంచి బీర్ల వరకు కల్తీ జరుగుతోంది. గతంలో బార్లకే పరిమితమైన ఈ కల్తీ దందా ఇప్పుడు వైన్స్లకు పాకింది. కామారెడ్డి పట్టణంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
పట్టణంలో బీర్ బాటిల్లో చెత్త రావడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణం చెందిన వ్యక్తి ఓ వైన్ షాపులో 5 బియర్ బాటిల్స్ ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా బీర్ బాటిల్లో చెత్తను చూసి షాక్ అయ్యాడు. ఆ బాటిల్ను తీసుకొని వైన్ షాప్ యజమానికి చూపించాడు. బీర్ బాటిల్లో చెత్త రావడంపై సదరు వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. చూడకుండా తాగితే పరిస్థితి ఎలా ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తం ఇట్లా వైన్తో నాకు తెలిసిన బట్టి కల్తీ ఉంది, 100% కల్తీ ఉంది. అదంటే మొత్తం డిఫరెంట్ వస్తుంది. దగ్గర 5 బీర్లు తీసుకున్నా, 5 బీర్లకి వెళ్ళి మొత్తం 3 కల్తీ బీర్లు వచ్చినాయి. మొత్తం అది ఆల్రెడీ 2 తాగినాము. తాగిన తర్వాత చూసుకున్నాం, మొత్తం ఇది కల్తీ బీర్ అని చెప్పి చెల్లింది. మొత్తం ఇది లోపల మొత్తం వాయిస్ చేయలేదు, మొత్తం డిఫరెంట్ ఉంది. దీనికి ఎవరో బాధితులు 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని సదాశివ నగర్ పిహెచ్సి డాక్టర్ ఇద్రీస్ గౌరి తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు విధిగా కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అపోహలు లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇద్రీస్ గోరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత 2వ డోస్ వేస్తామని విద్యార్థులకు సూచించడం జరిగిందన్నారు. ఎవరు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, ఎంపీటీసీ ఫ్లోర్ లీడర్ బీరయ్య, స్థానిక సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ బాను, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మాకు నగరు పిఎస్సికి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 1683, 1683. 1683 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే 2-3 డేస్లో కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మేము ఒక 3-4 బృందాలు పెట్టాము. 2 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకు రీచ్గా ఉండేసి తొందరగా సేఫ్గా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకు ఏ వ్యాక్సిన్ తీసుకోమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మనం వ్యాక్సిన్ అనేది తొందరగా తీసుకోవాలి. మనము నంగర్ మండలంలో అందరూ చాలా సహకరించేసి ఫస్ట్ డోసు 100%, సెకండ్ డోస్ కూడా 98% కంప్లీట్ చేసేసాము. ఈ డోస్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసి 15 to 18 కేటగిరీ వీ విల్ సీ దట్ కరోనా నుంచి మన మండలము, మన నగర్ మండలం సేఫ్గా ఉండాలని మనం ప్లాన్ చేస్తాము. ఎందుకంటే దీంట్లో మనకు కంటిన్యూస్గా సహకారం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ విషయం ఉన్నా కానీ మా లోకల్ లీడర్స్ అనేది వచ్చేసి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ ధైర్యంతో మేము కూడా ముందుగా పనిచేస్తున్నాం. బృందాలుగా చేసుకుంటా తొందరగా మా టాస్క్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ టాస్క్ ఇచ్చినా డిస్టిక్లో నగర్ మండలం అనేది మేము ఫస్ట్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఫస్ట్లో కూడా ఉన్నాము. మేము చూస్తున్నాము 2 సంవత్సరాల నుంచి ఏ టాస్క్ ఇచ్చినా వీఆర్ కంప్లీటింగ్ అంటే ఫస్ట్. కామారెడ్డి బాయ్స్ సాంగ్ యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది. కామారెడ్డి పట్టణంపై యువకులు రూపొందించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కామారెడ్డి పట్టణానికి చెందిన జైన్ ఖాన్ అద్నాన్ అనే యువకులు కామారెడ్డి బాయ్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించారు. ఈ పాటను గత నెల డిసెంబర్లో యూట్యూబ్లో విడుదల చేశారు. కాగా ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Adnan Music, Zain Khan, yeah.
कामारेड्डी शहर के वॉइस से अपन, इन छोटे मोटे गलियों की वॉइस से अपन, तेलंगाना के नक्शे पे खास से अपन, शहर कामारेड्डी की चॉइस से अपन। कामारेड्डी शहर के वॉइस से अपन, इन छोटे मोटे गलियों की वॉइस से अपन, तेलंगाना के नक्शे पे खास से अपन, शहर कामारेड्डी की चॉइस से अपन। कामारेड्डी ये शहर इनको नाम नहीं पता, छोटा सा है शहर मगर प्यारी सी है जगह। ओल्ड सिटी विद्यानगर फेमस है यहाँ, हिंदी तेलुगु भाषा ज्यादा चलती यहाँ। इन गलियों में रहने वाले काबिल तारीफ है, रियाज भाई इनके नाम से हर कोई वाकिफ है। छोटा है मार्केट पर हलाल है पैसा, सभी अपने भाई लाला शेरों के माफिक है। कामारेड्डी नाम यहाँ सब कुछ है खास, छोटा मोटा काम यहाँ बड़ा है अंदाज। देखते नहीं साथ पात सब रहते साथ, अगर भिड़ गया कोई उसकी जिंदगी खराब। अरे लाइटर की दुनिया में माची से हम, राइडर के सामने कट मारते अपन, जो मर्जी हमारी हम करके दिखाते, रोक के दिखाओ जिसके जी में है दम। कामारेड्डी शहर के वॉइस से अपन, इन छोटे मोटे गलियों की वॉइस से अपन, तेलंगाना के नक्शे पे खास से अपन, शहर कामारेड्डी की चॉइस से अपन। कामारेड्डी शहर के वॉइस से अपन, इन छोटे मोटे गलियों की वॉइस से अपन, तेलंगाना के नक्शे पे खास से अपन, शहर कामारेड्डी की चॉइस से अपन। मुसलमान यहाँ सबको सलाम, MM का पान कामारेड्डी की शान, पैराडाइज की बिरयानी बावर्ची की चाय, फेमस नहीं सबको पसंद है भाई। लड़के 25 मेरी गैंग पूरी फिट है, काम 25 मतलब सीन पूरा लिट है। चलेगा जो भी सीधा उसके मुंह पे फाइट है, सारे बोलो चीज क्योंकि गाना अपना हिट है। गली मोहल्ले में मचेगा शोर, पहली बार गाना आया दिखेगा जोर। कामारेड्डी के हम हमें खुद पे फकर, तेरा टाइम था बेटे अब हमारा है दौर। राजू पार्क यहाँ सब आशिकों का अड्डा है, अग्रवाल की मिठाई बहुत भारी मिलता है, दिमाग से गिराक सब दिल के नरम है। गोस भाई को इधर सब करते सलाम है। कामारेड्डी शहर के वॉइस से अपन, इन छोटे मोटे गलियों की वॉइस से अपन, तेलंगाना के नक्शे पे खास से अपन, शहर कामारेड्डी की चॉइस से अपन। कामारेड्डी शहर के वॉइस से अपन, इन छोटे मोटे गलियों की वॉइस से अपन, तेलंगाना के नक्शे पे खास से अपन, शहर कामारेड्डी की चॉइस से अपन। వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన కామారెడ్డి జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో వ్యాక్సినేషన్ క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. 18 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలని సూచించిన నిట్టు జాహ్నవి. రైతు బంధు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నాయకుల సంబరాలు. బేర్కూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్తీ బీరు కలకలం. బాటిల్లో దర్శనమిచ్చిన చెత్తా చెదారం, కంగు తిన్న కొనుగోలుదారుడు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9, ప్రతిక్షణం ప్రజాపక్షం.